మేము తప్పకుండా ఇవాళ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దాంట్లో కానీ 2 BHK దాంట్లో కానీ డివిజన్ వైజ్ డ్రా సిస్టమ్ తీసే దాంట్లో కూడా వికలాంగుల పేర్లు పొందుపరిచినాము. వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకే ఎక్కడ విస్మరించలేదు. ఇప్పుడు ఇన్ని సంక్షేమాలు ఉన్నప్పుడు 1-2 ఇదే అయినప్పుడు ఇది దాని గురించి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఇదే 100 వాగ్దానాలు చేసి 2 చేసినప్పుడు ఇట్లా కూర్చో ఊరు కూడా దొరికినాడా అనేది అప్పుడు ఇటు గట్టిగా అడిగితే ఇవ్వాలి. ఈ పరిస్థితి ఉండకపోయేది. మేము ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. మీరు ఏది అడిగినా తెల్లని దాకా కూర్చున్నా మేము జవాబు చెప్తాం. ఒక ప్రముఖ పత్రికేయుడు, గౌరవంగా బతికినటువంటి పత్రికేయుడు, అతన్ని నిండు సభల ప్రెస్ మీట్లో ఏమేమి మాట్లాడినా మేము విన్నాం. మేము 100 చేసిన దాంట్లో 1-2 ఎగ్జామ్షన్స్ ఉన్నా మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు అడిగినరు ఇంతమందికి ఎన్ని చేసుకుంటే అన్ని ఇస్తారు, లిమిట్ లేదు అన్నారు. అది ఒక్కటే ఇటు వైపు పడుతున్నది. కానీ పోల్ట్రీ ఫామ్లు నేను చెప్పిన అదే విచ్చలవిడిగా ఎకరాలు కొనేసి దాని వైట్ అమౌంట్గా అకౌంట్లో పడుతుంటే దొబ్బిన వాళ్ళని అరికట్టిండు అనే దాన్ని సమర్థించే ప్రయత్నం కూడా చెయ్యండి. దాంట్లో మీరు అన్నట్టు ఇది స్టేట్ పాలసీ. దీంట్లో ఏమైనా నిర్ణయాలు ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తుంటారు. ఇవాళ నిజంగా ఒకటి చెప్తున్న రేషన్ కార్డులల్లా మీరు సమర్థించారని ఒకటి అడుగుతున్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లేకపోతే నేను నిర్భయంగా చెప్పేటోని. రేషన్ కార్డులు 100 ఉంటే 90 మందికి ఉన్నాయి. కేవలం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ 2 కార్లు ఉంటాయి, 2 ఇళ్ళు ఉంటాయి. నీకు తెల్ల రేషన్ కార్డు ఏమవసరం అబ్బా? తీసేయని అనుకో ఓటు పోతే అనలేక ఓటు పోతే అని చెప్పడానికి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇది వాస్తవం కాదా? మేము అన్ని అట్నే ఉంచుతాం, కొత్త ఇస్తాను అంటాను మేమే. ఉదాహరణకు ఇవన్నీ కూడా నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. విదేశాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి 170 కోట్ల రూపాయలు 1,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పట్టుకొస్తే ఇంకా బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా సిగ్గనిపిస్తున్నది. ఇక్కడ చేసుకున్న వాళ్ళందరూ గాడపోయి చేసుకొని వస్తున్నారు అంటే మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఎంపీకి వచ్చినాడికి ఆయన కూడా ఉన్నాడు కదా, అందులో ఆయన కూడా చేసుకొని వచ్చిండు కదా. అంటే ఇక్కడ ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చిండు పెట్టుబడి అనేది సమర్థించడం వదిలిపెట్టి దాని మీద బూరు విక్తాను. తెచ్చిండనేది మర్చిపోతాను. తేనోడు తేకపోయాడు, తెచ్చినోడు దాన్ని ఇది అని కొడుగుడి మీద బూరు విక్తాను. ఏంటంటే రేపో మాప రాష్ట్ర పదవి పోతుంది అదేదో కాయల్లో కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ తప్పుతాను. కానీ వాస్తవాలు కూడా మనం కూడా ఒకటి మీకు ముఖ్యంగా చెప్తాను. మేము ఇంతమంది మాట్లాడటం మీ సమక్షంలో జరిగిన వాటినే నిజాలని అబద్ధాలని మాట్లాడుతుంటే బాధ అనిపించే మళ్ళీ మేము ఇలా అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.